వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం నేషనల్ మూమెంట్ మోడర్న్ హిస్టరీలో భాగంగా మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మరి భారతదేశంలో నిర్వహించిన అఖిల భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు మనకి 1885 నుంచి దాదాపు చాలా సమావేశాలు జరిగాయి. దాంట్లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మరి మహిళా అధ్యక్షురాలు గురించి భారతదేశంలో మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరన్నానంటే సరోజినీ నాయుడు గారు. మరి సరోజినీ నాయుడు గారు ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చూస్తే మనకి సరోజినీ నాయుడు బర్త్ ఇయర్ సార్ మనకంటే 879 ఫిబ్రవరి 13th రోజున ఈమె జన్మించడం జరిగింది సార్. మరి ఈమె యొక్క బర్త్డే డేట్ని ఫిబ్రవరి 13th నేషనల్ ఉమెన్స్ డేగా మనం సెలబ్రేషన్ చేస్తాం. అదేవిధంగా మనకు మార్చి 8th రోజు చూస్తే ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేషన్ చేస్తాం. అదే మరి ఇండియాలో అయితే నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేషన్ చేస్తామంటే ఫిబ్రవరి 13th. మరి ఈమె యొక్క టైటిల్ చూస్తే ఈమెకున్న బిరుదు ఏంటి అంటే ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా దీన్ని తెలుగులో ఏమంటాం సార్ అంటే భారతీయ కోకిల అని చెప్పేసి పిలుస్తాం సార్. ఈమె మరి ఏ ఇయర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా వహించింది సార్ అంటే 1925. మరి ఏ సెక్షన్ సార్ ఈమె అధ్యక్షురాలు వహించిందంటే కాన్పూర్ సెక్షన్కి. ఏ సెక్షన్? కాన్పూర్ సెక్షన్కి అధ్యక్షురాలుగా వహించడం అనేది జరిగింది సార్. ఈమె గురించి ఇంకా చూస్తే ఈమె రాసిన బుక్స్ ఫేమస్గా మనకు బుక్స్లలో చూస్తే ఏంటి అంటే ఫస్ట్ వన్ మనకి ద గోల్డెన్ థ్రెషోల్డ్. సెకండ్ వన్ ఏంటి సార్ అంటే ద బ్రోకెన్ వింగ్స్. నెక్స్ట్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రముఖ పుస్తకాలు ఈమె రచనలో పేర్కొనడం అనేది జరిగింది. ఇంకోటి మనకు సరోజినీ నాయుడు గారి యొక్క మరి ఇంకా ఏంటి సార్ అంటే ఇండియాలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరినన్నా కూడా సరే మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క కూతురే పద్మజా నాయుడు కూడా ఇండియాకి 2వ మహిళా గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సరోజినీ నాయుడు గారు మనకి ఇండియాలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితే దాంట్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీతో పాటు వెళ్ళిన మహిళ ఎవరు సార్ అంటే సరోజినీ నాయుడుగా గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా సరోజినీ నాయుడు గారు గురించి చూస్తే ఈమె ఉప్పు సత్యాగ్రహంలో అదేవిధంగా హోమ్ రూల్ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసిన మహిళ ఎవరు సార్ అంటే సరోజినీ నాయుడుగా చెప్పడం అనేది జరుగుతుంది.